జై హో పత్రిజీ. నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఈ విశ్వానికి అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి ఈ విశ్వశక్తి క్షేత్రాలు 5 ఇవి మన ఆరాలో ఉంటాయి. వీటిని ఆరా చక్రాస్ అని అంటారు. భౌతిక చక్రా సిస్టమ్. మనం విద్యుత్ శక్తి ఈ రెండవది అయస్కాంత శక్తి అంటే మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ అన్నమాట. విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఈ రెండిటి కలయికతో ఏర్పడిన 3వ పరిధి శరీరాలు కలిగిన 3వ పరిధి జీవులం. మనం 3వ పరిధి భూమిలో నివసిస్తున్నాం. 3rd డైమెన్షన్లో నివసిస్తున్నాం. మన దేహం బయో అయస్కాంత జీవిత రూపం, బయోమాగ్నెటిక్ లైఫ్ ఫామ్ అంటారు. మన శక్తి శరీరాన్ని చూసినట్లయితే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ప్రవహించే విద్యుత్ అయస్కాంత గీతల మధ్య ఉన్న ఒక జీవ రూపంలాగా ఉంటుంది అంటున్నారు మేడం. ఈ బుక్లో అద్భుత సృష్టి అనే బుక్లో తెలుసుకున్న చదివిన జ్ఞానాన్ని నేను ఇంకా చాలామందికి స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఈ విశ్వానికి అందజేయాలనే ప్రయత్నంలో నా తపనతో నా శోధనతో నేను చేస్తూ ఉన్నాను. మరి కాళ్ళ నుండి తల వరకు వ్యాపించి ఉన్న ఉత్తర తల దక్షిణ కాళ్ళ ధృవాల శక్తి, ఉత్తర తలం దక్షిణ కాళ్ళ ధృవాల శక్తి క్షేత్రాల పంక్తులనే ట్యూబ్ థోరస్ అంటారట. మరి ఇది గోనాడ్ ఆకారంలో, మరి దీనినే ప్రాణశక్తి సంచారం చేసే ఈథర్ అల్లిక అని కూడా అంటారట. ఈథర్ అల్లిక నిర్మాణం కలిగిన లోపలి శరీరం 2వ శరీరం. దీనినే మన యొక్క శక్తి క్షేత్రం అన్నారు. లోపల ఉన్న శరీరాన్ని శక్తి క్షేత్రం అన్నారు. ఇది బయటకు శక్తిని విస్తరిస్తూ ఉంటుంది. దీనిని ఆరా అన్నారు. ఇదే మన యొక్క ప్రకాశం.